నందమూరి బాలకృష్ణ హీరోగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అదే రేంజ్లో ఉండడంతో బాలకృష్ణ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇక అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ కావడం, దానికి తోడు ఆయన వరుసగా 3 సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావడం, కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో నందమూరి అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. మూవీ మేకర్స్ కూడా దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో 2 సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి. ఇక త్వరలోనే ఈ సినిమాపై కూడా ప్రకటన రావచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఉండడం లేదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం అనేక వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి మూవీ మేకర్స్ రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా ట్రెండ్ను డాకు మహారాజ్ 100% కంటిన్యూ చేసే ఛాన్స్ ఉన్నాయి అని కొంతమంది తమ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. అదేంటంటే డాకు మహారాజ్ రీలోడెడ్ వెర్షన్ను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుందని, కొన్ని పవర్ఫుల్ సీన్స్ను అందులో యాడ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య చాలా తక్కువగా కనిపించారు. డ్రైవర్గా, గవర్నమెంట్ ఆఫీసర్గానే ఆయన సినిమాలో ఎక్కువగా కనిపించారు. డాకు మహారాజ్ సన్నివేశాల కోసం అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాటిని సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ ఉందని, అందుకే ఆలస్యం అవుతుందని అంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి వేరే సినిమాలను కూడా పక్కన పెట్టి దీనిపై వర్క్ చేస్తున్నారని, సెపరేట్గా దీనికోసం ఒక సీనియర్ ఎడిటర్ను తీసుకున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టే జరిగితే మార్చి 15 తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ సినిమా. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సీక్వెల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది.